ఉండేదే అది. రైట్, ఇక కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తూ ఉన్నాయి. చేసినంత కాలం చేశాను, ఇప్పుడు కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి అంటూ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వార్తల వేళ గడ్కరీ మాటలు ఇప్పుడు రాజకీయంగా మరింత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. దాదాపు 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని చెప్పిన నితిన్ గడ్కరీ పార్టీ కోసం, ప్రభుత్వం కోసం గతంలో విస్తృతంగా పనిచేశాను అని గుర్తు చేసుకున్నారు. ఇకపై గతంలో లాగా చురుగ్గా పనిచేయలేనని, కొత్త తరానికి బాధ్యతలు అప్పగించాల్సిన సమయం వచ్చింది అంటూ కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సో నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ చర్చకైతే దారితీస్తాయి. సో నితిన్ గడ్కరీ తప్పుకోబోతున్నారా, రిటైర్ కాబోతున్నారా, తన స్థానంలో కొత్త వాళ్ళకి అవకాశం కల్పించబోతున్నారు అన్నటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మా ప్రతినిధి శివ ఉన్నారు ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు. శివ, నితిన్ గడ్కరీ ఎందుకు ఈ సమయంలో ఇటువంటి కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది. రాజేష్, సుమతి, ఈరోజు నాగ్పూర్ పర్యటనలో భాగంగా నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. అంటే మంత్రివర్గ విస్తరణకు కూడా త్వరలో ఉండబోతోంది. ఈలోపే ఆయన ఇక మంత్రివర్గ విస్తరణ నుంచి, అంటే మంత్రివర్గం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను, మంత్రిగా పనిచేయాలని, మీదట వయసు కూడా పైబడిన నేపథ్యంలోనే నితిన్ గడ్కరీ ఇటువంటి వ్యాఖ్యలు చేశారనేది కూడా ఇటు కేంద్ర మంత్రివర్గానికి సంబంధించిన సహచరులు కూడా చర్చించుకుంటున్నారంటే ఇటు నితిన్ గడ్కరీ వయసు దాదాపు 69 సంవత్సరాలు అయితే ఆయనకు అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక మీదట యాక్టివ్గా మంత్రిగా పనిచేయలేరు. మంత్రిగా ఉంటే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది, ప్రజల్లోకి ఎక్కువ వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి కొంత యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నేను నెక్స్ట్ మంత్రివర్గంలో ఉండను అనేది కూడా సహచర వర్గాల దగ్గర చెప్పినట్టుగా తెలుస్తోంది. దానిలో భాగంగానే ఇటు నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చెప్తారు. 3 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నాను, ఇంకా అప్పట్లాగా చురుగ్గా ఉండలేను అంటున్నారు. సో అంటే తనపైన ఉన్న ప్రెజర్ అయితే ఏం లేదనుకుంటున్నా. ఐ థింక్ అంటే తనను తప్పుకోమని ఎవరు న్యాచురల్ గా బీజేపీ ఒక వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ఉంటుంది. పాత తరానికి కొంచెం మంచి పోస్టులు ఇచ్చి కొత్త తరాన్ని తీసుకురావడానికి ఇలాంటి చేస్తారు. సో ఏమైనా పదవి నుంచి తప్పించే ఆస్కారం, ఎందుకంటే పునర్వ్యవస్థీకరణ, మీరు అన్నట్టుగా పునర్వ్యవస్థీకరణకు సంబంధించి మాటలు జరుగుతున్న టైంలో ఇలా మాట్లాడడమే ఇప్పుడు చాలా పెద్ద న్యూస్. అంటే ఇక్కడ ప్రధానంగా ఇటీవల కాలంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించిన తర్వాత ఇథనాల్కు సంబంధించి ఎక్కువగా ఇటు నితిన్ గడ్కరీ పైన ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ నితిన్ గడ్కరీని కూడా తప్పిస్తారు అనేది కొంత ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదు, వయసు పైబడింది. గతంలోగా యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొనేలను కాబట్టి యువతకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో నేను మంత్రివర్గంలో ఉండను అనేది కూడా ఆయన ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఇక నెక్స్ట్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే షఫ్లింగ్ అనేది ఉండబోతుంది కాబట్టి అప్పుడు ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సింది. రాజేష్, సోమతి. రైట్, థ్యాంక్ యూ శివ. సో ఏదో అయితే జరగబోతుంది. ఇథనాల్ పెట్రోల్ ఇంత పని చేస్తుందని ఎవరు ఊహించుకుంటారు? ఎందుకనంటే ఇథనాల్ గురించి ఆయన మైలేజ్ ఇస్తుందని ఒకసారి, ఇవ్వదని ఒకసారి, దానిపైన మళ్ళీ క్లారిటీ ఇచ్చి మళ్ళీ మాట్లాడి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే పెట్రోల్ ఇంత మంట రాజేస్తుంది అనుకోలేదు. అదొకటే కాదు, అదొకటే సో 30 ఇయర్స్ నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నాను, అనేక పదవులు అనుభవించాను కాబట్టి ఇంకా అప్పట్లాగా చురుగ్గా పనిచేయడం కొంచెం వయసు 69 is not నంబర్ అయినప్పుడు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయంటున్నారు. ఏదైనా బీజేపీ వ్యూహాలు. అవును. సో ముందే ఇటువంటి ఒకవేళ తప్పించాలనుకుంటే ముందే వాళ్ళ దగ్గర నుంచే చిన్న స్టేట్మెంట్స్ లాంటివి ఒకటి ఇప్పించి గౌరవంగా పక్కకు పెట్టేటువంటి ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మరి దాంట్లో భాగంగా అనేది చూడాలి. నెక్స్ట్ మంత్ కదా.